గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు పలావ్, మటన్ కర్రీ, సాంబార్ అండ్ రైతా ఛాలెంజ్ చేయబోతున్నాము. ఇదిగోండి చూడండి, పలావు, మటన్ కర్రీ, రైతా, సాంబార్ అన్నీ అయితే రెడీగా ఉన్నాయి మా ముందు. అయితే ప్లేట్ నిండా తీసుకున్నాము. ఎవరైతే ఫస్ట్ తినేస్తారో, అన్ని ఖాళీ చేసేస్తారో వాళ్ళు విన్ అయినట్టు, ఎవరైతే తినలేకపోతారో వాళ్ళు లూజ్ అయినట్టు. వాళ్ళకి పనిష్మెంట్ అయితే ఉండిద్ది లాస్ట్ లో. ఎండ్ వరకు చూడండి, ఎవరు విన్ అవుతారు, ఎవరు పనిష్మెంట్ తీసుకోబోతున్నారో మీకు తెలిసిద్ది. మేము ఎలాంటి ఛాలెంజెస్ చేయాలనుకుంటున్నాము అనేది కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. కన్ఫామ్ గా మేము కమెంట్స్ చూసి ఆ ఛాలెంజెస్ అయితే చేయడానికి ట్రై చేస్తాము. ఇంకా లేట్ చేయకుండా ఇదైతే స్టార్ట్ చేసేద్దాము. ఇదైతే మేము ఇంట్లోనే ప్రిపేర్ చేసాము. ఇప్పుడైతే ఇంకా తినడం అయితే స్టార్ట్ చేసేద్దాం. ఓకే, రెడీ, 1 2 3 స్టార్ట్. తినాలి ఫాస్ట్గా. చాలా ఎమ్మీగా స్పైసీగా ఉంది. తినాలి కదా, ఎప్పుడు సైలెంట్ తినేస్తే నేను మాట్లాడుతుందా. ఇంట్లో ప్రిపేర్ చేసింది కదా, చాలా బాగుంది. మరి స్పైసీగానే ఉంటుంది మటన్ కర్రీ. వాటర్ ఎక్కువ తాగమాకండి. మాట్లాడుకొని తింటున్నాను. చాలా బాగుంది. మిర్చి కూడా తినేయాలి. రైస్ చెప్పు పక్కలన్నీ చూసుకుని తిని. చాలా బాగుంది. ఛాలెంజెస్ స్టార్ట్ చేసినాక ఫస్ట్ టైం టేస్ట్ తెలుస్తుంది కదా. ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి ఇంత బాగుంది కదా. చాలా బాగా చేసింది. సూపర్ కుదిరింది ఈసారి. చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ప్రతిసారి అడిగిద్ది అనమాట మా మదరు, ఎలా ఉన్నాయి చేసినాక. అందరూ అంతే కదా, అందరు మదర్స్ అంతే కదా. మనం బాగుందని చెప్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈరోజు అయితే రీజన్ వాళ్ళ పనిష్మెంట్ దారుణంగా ఉంది. తెలుసుగా పనిష్మెంట్ ఎవరు కాదు, అందుకే ఎక్కువ మాట్లాడుకుని సైలెంట్ తెలుసు. వచ్చిందా బాగుంది కాబట్టి ఇంకా గబగబా లాగిచ్చేసాను. నేను అసలు మాట్లాడుకుంటే నైవేద్యం రావలేదు. నేను తింటాను కానీ ఫాస్ట్ తినకపోతున్నా. తింటాను తినట్లేదా? ఇంత తినిద్ది గాయస్, ఇంత కొంచెం. అది ఒక గంట నాలుగు మళ్ళీ
అంత ముద్దలు తినాలి. కలపడం కూడా గంట కలిపిద్ది గాయస్. చెప్పు పెరుగు తిందో మటన్ తిందో చికెన్ తిందో అయిపోయింది. చాలా అందుకే ఎప్పుడు నన్ను మాటలు పెట్టి స్లోగా తిని కంప్లీట్ చేసింది. స్లోగా తింటాను, ఫాస్ట్గానే తిన్నాను. రోజు నేను నేర్చుకున్నాను నీ దగ్గర. అబ్జర్వ్ చేశారా ప్రీవియస్ వీడియోస్లో చూసి ఏం చేసినా గెలవలేదు లేదా అని. స్పైసీనెస్ తెలుస్తుంది తినేది. ఈటింగ్ ఛాలెంజెస్లో చాలా అంటే చాలా సాటిస్ఫాక్షన్ ఉంది కదా, ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఎంజాయ్ చేస్తూ తింటారు. చూసే వాళ్ళకి ఎంజాయ్మెంట్ ఉండేది, తినే వాళ్ళకి ఎంజాయ్మెంట్ ఉండేది. తాగేయాలి. ఒప్పుకోండి నేను ఈరోజు అది ఎంత లేదమ్మా అసలు చూడు, మన పెరుగు రేట్ని ఎంత తినాలి నేను. తాగాలి, నాకైనా సంబంధం లేదు. రైస్ వేసుకుంటానంటే ఇంకా రైస్ వేసుకుని తెచ్చుకున్నాను. నాకైనా తెలియదు, మొత్తం తినే ఇవన్నీ కంప్లీట్ చేస్తేనే విన్నాను. ఈరోజు నేను తినడానికి రెడీగా ఉన్నా, తాగేయడానికి కూడా రెడీగా ఉన్నా. సరే నువ్వు కూడా కొంచెం రైస్ పెట్టుకోవాలి. పక్కలేదు తాగు, అందుకే తెలియదు. ఇప్పుడు ఏంటి మరి తాగలా? తాగా తాగా. ఓకే అయితే నేనే తాగాను. నేను ఈరోజు రెడీ అయిపోవచ్చు. అది కూడా ఎందుకు అది ఫస్ట్ తినేసింది. ఎందుకు ఉన్నట్లు ఎలా పెట్టుకుంటే అలా వెళ్ళిపోతుంది. మడిపోవచ్చు ఓడిపోవడం అస్సలు నెవర్. అవును, పానీపూరి ఇది అసలు చెప్పాలంటే నువ్వు ఉట్టి పూరి తిని చీటింగ్ చేసావు. ఒక పూరి తిన్నా, మరి 5 పూరీస్ కదా డిఫరెన్స్ వచ్చింది. ఎవడో మన ఛాలెంజ్ అంటే ఓన్లీ రైస్ కంప్లీట్ చేయడం కదా. మొత్తం కంప్లీట్ చేయడం 3 ప్లేట్స్. చాలా వదిలేస్తుంది కొన్ని ఉన్నాయి కాబట్టి. వదిలేసేది అసలు నాకు అర్థం. సరే అది కూడా తాగి అప్పుడే గెలిచినట్టే, నేను పనిష్మెంట్ చేస్తాను. సరే నువ్వు దాంట్లో తాగు. తెలుసు నేను తాగు. కమాన్ తాగలేవా? నువ్వు లేదు అయిపోయినట్ట అవునట్ట. అవునట్టు ఇంకేం చేయాలి అది.
తాతయ్య ఆగురా తాగేస్తా. ఏందోలే. నిజంగానే అవుతున్నా తాగట్లా తాగలేకపోతున్నావా? ఉప్పు ఎక్కువైంది ఇందులో. చాలు ఇంకా ఆపే అమ్మ. చూపించి విన్నావు ఒకసారి విన్నావుతా అన్న పన్నీవే నన్ను. సరేలే ఎన్నెన్నో అనుకుంటాం. మిరాకిల్స్ నా దగ్గర జరుగుతాయి. చూడండి రైస్ అయితే తినేసింది. ఎంత అయ్యో రెండు ఉన్నాయి. ఎక్కువైనట్టు అనిపించట్లేదా నీకు కొంచెం కూడా? నాకు అనిపిస్తుంది కదా. సరేలేండి ఇవి తీసేసి ఇంకా మన పనిష్మెంట్. గైస్ నేనైతే ఈరోజు విన్ అయ్యాను. ఇంకా పనిష్మెంట్ ఇచ్చే ఛాన్స్ వచ్చింది నాకు. ఫస్ట్ ఓడిపోయింది. ఫస్ట్ టైం పానీపూరి ఓవర్ యాక్షన్ చేయకు. సరేలే పనిష్మెంట్ దారుణమైన పనిష్మెంట్ ఆలోచించింది గైస్. ఆలోచిస్తావు మరి నువ్వు చేసేది ఏంటి? ఏం చేస్తుంది అసలు? కోకోనట్ వాటర్ అంటే నేను మామూలుగా తాగుతాను. కోకోనట్ వాటర్ లో కారం వేసి అసలు నాకైతే ఆ రోజు మొత్తం గొంతు మంట. సరేలే కానీ ఇంకా ఇప్పుడు ఐస్ క్యూబ్స్ తీసుకొచ్చాను. టైమర్ పెడుతున్నా 1 minute. వేస్తాను చేతిలో పట్టుకొని అలాగే ఉండాలి. 1 minute అయిన తర్వాత కింద వేయాలి. ఓకేనా? ట్రై చేస్తాను. ట్రై కాదు 1 minute ఉండాలి. సరేలే ఫస్ట్ స్టార్ట్ చేయకుంది. కష్టమేనమ్మా. టైం స్టార్ట్. ఏం చేస్తున్నావు? పట్టుకో వదిలే. పట్టుకోలేవా? అసలు ఎన్ని సెకండ్స్ కూడా ఉంచుకోలేమేమో. 1 minute పడేసావో నీకు ఉండిద్ది. తాపేస్తున్నావు. ఒక చుక్కు ఉంచితే తాగుతావని. కష్టమేరా. నమ్మైపోయింది మొత్తం. స్పర్శ లేదు. 38 seconds. 40. 20 seconds. నో గైస్ చాలా కష్టం. మీరు మాత్రం ట్రై చేయకండి. అయిపోతుంది 48. 1 minute అసలు అయినా ఇన్ని ఐస్ క్యూబ్స్ ఎవరైనా వేస్తారా అసలు? స్టాప్. అమ్మయ్యా కానీ సాధించావు. సాధించా కదా బాగా. చేతులు కూడా ఇదైపోయింది. ఓకే గైస్ మా ఛాలెంజ్ మీకు ఎలా అనిపించింది? నా పనిష్మెంట్ ఎలా అనిపించిందో ఫస్ట్ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మొక్క ఫేస్ చేసి మీకు అర్థమైపోయింది నా పనిష్మెంట్. కష్టం గైస్ అసలు ఐస్ క్యూబ్స్ పట్టుకోవడం అనేది. మామూలుగా 1 second పట్టుకోవడమే కష్టం. అలాంటిది 1 minute నేను పట్టుకున్నాను. ఎలాగోలా పనిష్మెంట్ కాబట్టి, ఓడిపోయాను కాబట్టి, చేయాలి కాబట్టి చేశాను. లేకపోతే తినేస్తా అంటే తాగకుండా అలా చెప్పాలంటే ఇంకా నేను పెరుగు చట్నీ తాగేదాన్ని కానీ అందులో ఆనియన్స్ ఎక్కువ ఉన్నాయి. నా వల్ల కాలేదు. ఉప్పు కూడా ఎక్కువ అయింది. నేను ఎలా తాగా? సరేలే గెలవడం కోసమే కదా నేను. ఎలా అనిపించింది గైస్ మా ఈ ఛాలెంజ్? మా సిస్టర్తో ఈ ఛాలెంజెస్ అయితే మేము ఇంకా కంటిన్యూ చేస్తాము. ఇలా ఛాలెంజెస్ చేస్తూనే ఉంటాము. మీరు మాత్రం కన్ఫామ్గా కమెంట్ సెక్షన్లో చెప్పండి ఏ ఛాలెంజెస్ మేము చేయాలి అనుకుంటున్నారో. ఖచ్చితంగా మేము ట్రై చేస్తాము అలాంటి ఛాలెంజెస్. వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ గైస్ లైక్ చేయండి. లైక్ చేయండి ప్లీజ్.
సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కమెంట్స్ అయితే కన్ఫామ్గా చేయండి. మేము ఖచ్చితంగా కమెంట్స్ కూడా మా వీడియోలో మేము ఖచ్చితంగా చదువుతాము. మాకు మంచిగా అనిపించిన కమెంట్ అయితే కన్ఫామ్ గా చదివి మీకు వినిపిస్తాము. మా వీడియోస్ చూసే వాళ్ళకి అనిపించింది కదా కమెంట్స్ చదివితే బాగుంటుంది మన కమెంట్స్, అలాగా వాళ్ళ కోసం అయితే మేము కమెంట్స్ కూడా చదువుతాము. ఓకే గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మెయిన్ గా బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. బై గైస్.